నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సిఐడిలోని ఫలానా అధికారి విచారించాలని సీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే చంద్రబాబు లోకేష్తో పాటు మరో 10 మందిపై కేసులు పెట్టేశారు. టీడీపీ ఆఫీస్కు వెళ్లి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈసీ గొప్పగా పనిచేస్తుందే అని ప్రజలకు డౌట్ వస్తుందేమోనని టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపైన చర్యలు తీసుకోవాలని సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. సిఐడి వెంటనే సజ్జల భార్గవపై కేసు పెట్టింది. ఇక్కడ సిఐడి వ్యవహరించిన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీపై వచ్చిన ఫిర్యాదుపై టీడీపీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి చంద్రబాబు, లోకేష్లను A1, A2గా పెట్టారు. కానీ వైసీపీపై దర్యాప్తు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో తీసుకుంటున్న చర్యలతో పెట్టిన కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ను కానీ ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ లేదు. అక్కడ ఏ చట్టం ప్రకారం చంద్రబాబు, లోకేష్ పై కేసు పెట్టారో ఇక్కడ కూడా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కేసుల్లో చేర్చారు. కానీ తప్పుడు కేసుల సిఐడి ఇక్కడ మరోసారి దొరికిపోయింది. ఇప్పుడు సిఐడి ఇలా తప్పించుకునే అవకాశం లేదు. అలా కేసులు పెట్టకపోతే సిఐడి అధికారి ఇరుక్కుపోతారు. 2 కేసుల్లో వేరియేషన్స్ ఎందుకు చూపించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అయినా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిఐడి అధికారి చంద్రబాబు, లోకేష్లపై పెట్టిన కేసుతో జగన్ తండ్రి సజ్జలపైన కేసు పెట్టాలి. ఇప్పటికే కుమార, సజ్జలపై కేసు పెట్టేశారు.